ఇప్పుడు కనపడుతుంది మనకు ఆ కనుచూపు మేర వరకు ఇది మొత్తం మనకు ఒకే బీచే. ఇక్కడ నుంచి చూస్తే పారాగ్లైడింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఫోర్ట్ చూడండి మీరు, ఇక్కడ చుట్టూ రౌండ్ గా ఉందా. సో అటు నుంచి మెట్లు ఉంది. యాక్చువల్లీ ఇది ఎగ్జాక్ట్ గా సన్సెట్ ని ఆస్వాదిస్తున్నారు మొత్తం అందరు ఇక్కడ. వెల్కమ్ టు ఐఎమ్ రాజు ఛానల్. ఈ రోజు మనం అయితే సింక్వేరియం ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు గోవాలో మన బాగా బీచ్కి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్లో ఉంటుంది ఫోర్ట్. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆఫ్టర్నూన్ వరకు మనం అయితే బాగా బీచ్, కలంగొట్ట బీచ్, అది పలకడానికి కూడా రావట్లేదు కానీ కలంగొట్ట బీచ్, బాగా బీచ్, ఇవి రెండు తిరిగేసి ఇప్పుడైతే మనము సింక్వేరియం ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం చూడడానికి. సో ఇది పైనుంచి వ్యూ సింక్వేరియం ఫోర్ట్ దగ్గరికి. సో ఇక్కడికి రావడానికి మనము ఎగ్జాక్ట్గా బాగా బీచ్ నుంచి 5 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ వచ్చి రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఫోర్ట్ వస్తుంది. ఫోర్ట్ వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. సో ఇలా ముందుకెళ్ళి ఫోర్ట్ కింద ఎలా ఉందో మొత్తం చూసి వీడియో చూస్తూ ఉండండి వీడియో. ఓకే, బాగా బీచ్ తర్వాత మనం అయితే బాగా బీచ్ నుంచి 5 కిలోమీటర్స్ లో ఒక సింక్వేరియం ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆ ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్ అయితే లొకేషన్ చూడొచ్చు ఒకసారి మీరు. సో ఇదంతా ఫోర్ట్ మనకి నడుస్తుంది. ఫోర్ట్ పైన నా బ్యాక్ సైడ్ ఉంది లొకేషన్, మీకు చూడండి ఎగ్జాక్ట్ గా కోకోనట్ ట్రీస్ అవన్నీ కనపడతాయి. వెనకాల బీచ్ ఉంది మనకు. ఒకసారి కిందకి వెళ్ళి కింద ఎలా ఉందో మొత్తం చూసి వద్దాము. ఈలో పైకి ఎక్కుతా, నేను పైనుంచి వెళ్తా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఫోర్ట్ మనకు కట్టింది ఉంటుందా, దానిపైన అయితే నిల్చున్నా నేను. దానిపై నుంచి అయితే పక్కకి చూస్తున్నా ఎగ్జాక్ట్ చూడండి. సో వెనకుండేది మొత్తము లొకేషన్, బీచ్ వ్యూ కనపడుతుంది మీకు బ్యాక్ సైడ్, అదే బీచ్ వ్యూ. నాకు ఈ ఫోర్ట్ గురించి ఎక్కువ తెలియదు, జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకుని వచ్చాము. కరెక్ట్ గా బాగా బీచ్ నుంచి మనకు 5 కిలోమీటర్స్. ఒకసారి కిందకి పోయి మీకు మొత్తం చూపిస్తా, చూస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు కనపడుతుంది మనకు ఆ కనుచూపు మేర వరకు ఇది మొత్తం మనకు ఒకే బీచే. మనం ఇలాగే వెళ్తే కూడా మనం బాగానే కలంగొట్ట బీచ్ ని కూడా టచ్ అవుతాము. బట్ చాలా దూరం కాబట్టి ఇసుకలో నడుచుకుంటూ రాలేము కాబట్టి మనం అయితే రోడ్డు మార్గంలో ఎగ్జాక్ట్ గా రోడ్డు మార్గం వచ్చి రైట్ తీసుకుంటే మనకు ఈ ఫోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా పారాగ్లైడింగ్, వాటర్ స్పోర్ట్స్ అన్ని జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క బీచ్ లో అన్ని జరుగుతున్నాయి స్పోర్ట్స్. వాటర్ స్పోర్ట్స్ ఏ ఉన్నా ప్రతి ఒక్క బీచ్ లో జరుగుతుంది. అయితే పోర్ట్ వ్యూ చూడండి ఒకసారి, ఇదంతా పోర్ట్, సింక్వేరియం పోర్ట్. నాకు ఈ పోర్ట్ గురించి ఏం తెలియదు, ఈ పోర్ట్ ఎవరు కట్టించారో, ఎందుకు ఇక్కడ ఉందో అవన్నీ మనకు తెలియదు. కానీ జస్ట్ నియరెస్ట్ బ్యూటిఫుల్ ఫోర్ట్ అని కొడితే ఇది వచ్చింది. ఫోర్ట్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. పైనుంచే బాగుంది చూడడానికి. ఒకసారి కింద కూడా వెళ్దాము, కింద నుంచి ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓకే, సో ఇటు సైడ్ మనకు రిసార్ట్స్ ఉన్నాయి. రిసార్ట్స్ లోపల మనకు స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంది. కోకోనట్ ట్రీస్ మాత్రం మస్తు ఉన్నాయి ఇక్కడ. జనాలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మోడరేట్ గా ఉన్నారు. అంత ఎక్కువ జనాలు కూడా లేరు, అంత తక్కువ జనాలు కూడా లేరు, మోడరేట్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన చేస్తున్నాడు అక్కడ పారాగ్లైడింగ్. అదే జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచుతారు మీకు టాప్ లో, అది తర్వాత మళ్ళీ వెంటనే దించేస్తారు. ఎక్కువసేపు కావాలంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి. మాకైతే 1200 చెప్పాడు పర్ హెడ్ కి, చాలా ఎక్కువ అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. మళ్ళీ ఒకసారి రేపు వెళ్ళి ప్యాకేజ్ మాట్లాడుకోవాలి. ఎక్కువ మంది వెళ్తే కొంచెం తక్కువ తీసుకుంటాడు. చలో ఇంకా ఫోర్ట్ ఎండింగ్ వరకు పోయి చూద్దాం. ఓకే, ఇలాంటి ఫోర్ట్లు ఈ స్టోన్ చూస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ స్టోన్స్ మస్తు ఉంటది. ఇదేదో హోటల్ అనుకుంటా, రిసార్ట్ ది. సో మొత్తం ఎండింగ్ వరకు చాలా ఉంది, ఇంకా పోర్ట్ మొత్తం చూద్దాము. ఇటు సైడ్ ఒకసారి వెళ్ళి ఆ ఎండింగ్ లో చూసేసి మళ్ళీ ఇటు నుంచి నడుచుకుంటూ అటు వెళ్ళి చూద్దాం. ఓకే,
సన్సెట్ అయితే మంచిగా ఉంది. సన్ రైజ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ సన్సెట్ మాత్రం చాలా మంచిగా ఉంది. మనకి పోటీ దగ్గర చిన్న చిన్న తొర్ర లాంటిది పెట్టారు చూడొచ్చు. ఇక్కడ ఈ చిన్న చిన్న తొర్ర లాంటిది ఎందుకు పెట్టారు అనుకుంటా నేనైతే, వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు అటు నుంచి ఇటు వాటర్ ఫ్లో అవడానికి పెట్టినారని అనుకుంటున్నా. లేకపోతే ఫోర్స్ మొత్తం ఈ ఫోర్ట్ మీద పడుతుందిగా. ఇక్కడ చూడొచ్చు ఎన్ని స్టోన్స్ ఉన్నాయో. బీచ్ దగ్గర ఇలా స్టోన్స్ ఉంటే చాలా మంచిగా అనిపించింది, చాలా బ్యూటిఫుల్ గా కూడా కనపడుతుంది. ఈ ఫోర్ట్ ఆనుకొని చాలా స్టోన్స్ ఉన్నాయి. మేబీ 4 స్టోన్స్ చాలా వరకు పడిపోయి ఉండొచ్చు. ఈ 4 స్టోన్స్ కూడా కనపడుతున్నాయి, మిగతా కూడా వేరేవి కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ అయితే ఫ్రెష్ గా చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా బాగా కలంగొట్టాలో కంటే ఇక్కడ ఇంకా బాగున్నాయి. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. బాగా కలంగొట్ట బీచ్ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ ఫోర్ట్ అయితే చూడండి, చాలా మంచిగా ఉంది, బ్యూటిఫుల్ గా. ఫోర్ట్ చుట్టుపక్కల కూడా చూడడానికి మంచిగా ఉంది. ఫోర్ట్ చూడండి మీరు, ఇక్కడ చుట్టూ రౌండ్ గా ఉందా. సో అటు నుంచి మెట్లు ఉంది. యాక్చువల్లీ ఇది సెంటర్, ఇక్కడ నుంచి మనం ఇటు రావాలి. సో అటు నుంచి స్టెప్స్ ఉంది పైకి ఎక్కడానికి, ప్లస్ ఇటు సైడ్ 2 వైపులా స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. పైకి ఎక్కి మొత్తం ఇంకా అదే రౌండ్ గా తిరగడానికి ఉంది మొత్తం. సో అటు ఇటు ఈ ఫోర్ట్ అయితే ఎగ్జాక్ట్ గా ఎలా డిజైన్ చేశారో తెలియదు, ఏ విధంగా డిజైన్ చేయాలనుకున్నారో కూడా తెలియదు నాకు. బట్ ఇది మెయిన్. సో ఇటు పక్క చిన్న మన కిటికీలు లాంటివి ఒక 2 వదిలేరు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో తీస్తున్నాడు, అక్కడ ఒకటి, మళ్ళీ అక్కడ ఒకటి కిటికీలు లాంటివి ఒక 2 వదిలేరు. పర్లేదు, మంచిగా ఉంది. ఇలాంటి ఓల్డ్ ఫోర్ట్స్ చూసినప్పుడు మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మనసు. ఎందుకంటే ఈ ఫోర్ట్స్ ఓల్డ్ కాబట్టి ఈ ఆర్కిటెక్ట్ లోనే కొంచెం ఏదో మ్యాజిక్ ఉంటది. ఇక్కడ నుంచి చూస్తే పారాగ్లైడింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఖచ్చితంగా గోవాకి వస్తే మాత్రం అది ఒకసారన్నా ఎక్స్పీరియన్స్ చేయండి, చూడడానికి చాలా బాగుంది. ఇప్పటిదాకా మనం ఫోర్ట్ అటుపక్క చూసాంగా, ఇప్పుడు ఇటుపక్క కూడా మనకు పూర్తిగా ఫోర్ట్ దారుంది. ఇటు మొత్తం నార్మల్ గా సైడ్ కి బెంచెస్ కూడా ఉన్నాయి. సో ఇటు నుంచి చివరి వరకు వెళ్ళి చూద్దాం ఏముందో. ఓకే, సో ఇటు అయితే చాలా అంటే చాలా చల్లగా వస్తుంది మనకు. ఈ ఎయిర్ మనకు ఎక్కడ దొరకదు, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మనకు సిటీస్ లో అయితే ఇంత స్వచ్ఛమైన గాలి అయితే దొరకదు. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఈ గాలిని ఆస్వాదిస్తుంటే. సో ఇటు మనకు బెంచెస్ ఉన్నాయి, అక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ మంచిగా కూర్చొని ప్లెజెంట్ గా దీన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ అలల సౌండ్, అసలు ఇక్కడ కళ్ళు మూసుకొని ఫోర్ట్ మీద కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇటు సైడ్ చూడొచ్చు మీరు, ఇంకా బండలు కూడా ఉంది కింద. ఈ బీచ్ లో అటుపక్క రాళ్ళు ఉన్నాయి, ఇటుపక్క బండలు ఉన్నాయి. మనకు మొత్తం అక్కడి వరకు మనకు బండలు ఉన్నాయి. కిందకి వెళ్తే కొంచెం మొత్తం పాచంది, జారిపోద్ది. బట్ ఫోటోలు పిచ్చి ఉండేటోళ్ళు పోతారు, మనకు ఫోటోలు పిచ్చి లేదు కాబట్టి బతికిపోయినాం. ఫోటోలు పిచ్చి అనకూడదులే కానీ ఈ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసుకోవాలనే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి దిగుతారు, ఇంకా తప్పదు. సో మీరు ఫోటో చూస్తే అటు ఎంట్రీ కదా, అటు వరకు అక్కడికి వచ్చేసి మళ్ళీ అటు నుంచి మనం ఇటు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మొత్తం మళ్ళీ ఫోర్ట్ అక్కడి నుంచి. ఈ ఫోర్ట్ని ఆనుకునే మనకు చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి కాబట్టి గాలి ఇంకా మంచిగా చల్లగా వస్తుంది. అసలు ఈ టైంలో ఫుల్ ఇంత మధ్యాహ్నం వరకు వేడిగా ఉన్నది గోవా. ఒక్కసారిగా అట్లా 4 అవ్వగానే మొత్తం కూల్ అయిపోయింది. సో రిసార్ట్స్ కూడా ఉన్నాయి దీన్ని ఆనుకునే మనకు. వెళ్దాం, ఆ లాస్ట్ చివరి వరకు వెళ్ళి చూద్దాం. ఓకే, కొద్దిసేపు ఇక్కడ కూర్చుందాం మనము. దీని మీద కూర్చొని ఈ అలలని, ఈ మంచి చల్లటి గాలిని ఆస్వాదించాలన్నది నాకు. సో దీని మీద కూర్చుందాం కొద్దిసేపు. ఆల్రెడీ అక్కడ చాలా మంది కూర్చున్నారు అట్లా మనం ఇక్కడ కూర్చుందాం. దీని మీద కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే నాకు తెలిసి మళ్ళీ ఒక 3-4 మంత్స్ లైఫ్ పెరిగిద్దేమో. ఆ సిటీలో ఉండి 1 డేకి
4 సిగరెట్లు 5 సిగరెట్లు తాగినట్టు అంట. సిగరెట్లు తాకపోయినా ఆ ఎయిర్ 4 సిగరెట్లు 5 సిగరెట్లు తాగినట్టు అంట. అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఈ ఎయిర్ ని పీల్చుకుంటే మళ్ళీ మన లైఫ్ స్పాన్ పెరిగిద్ది. అక్కడ ఉండి తగ్గిద్ది, ఇక్కడ వచ్చి పీల్చుకున్న తర్వాత పెరిగిద్ది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఈ సౌండ్స్ ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ సౌండ్స్ కి మనకు బాడీలో వైబ్రేషన్స్ వస్తుంది బాగా. అసలు ఈ సౌండ్స్ వింటుంటే మనకు ఏదో ఒక మనసులో ఒక అలజడి వచ్చి ఆ వైబ్స్ అనేది అర్థమైపోతుంది ఈ అల్లల సౌండ్ కి, ఈ ఎయిర్ కి. ఎంత ప్లెజెంట్ గా, ఎంత కామ్ గా ఉందంటే మైండ్ అంత కామ్ గా ఉంది. అసలుకి ఏ ఆలోచన లేదు ఇక్కడైతే నాకు. అంత పీస్ఫుల్ గా ఉంది. ఫోర్ట్ కానుకుని 2 పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాక్ట్ గా మనకు ఫోర్ట్ లో నుంచి పుట్టినట్టుంది ఇవి. ఇవి ఏం చెట్లు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. మొత్తానికి మళ్ళీ ఇంకొక డెడ్ ఎండ్కి అయితే వచ్చాము. ఈ డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత ఇది మొత్తం హిల్ స్టేషన్ లాగా ఉంది. ఇక్కడ మొత్తం హిల్ నుంచి డౌన్ వచ్చి ఈ ఫోర్ట్ అలాగే బిల్డ్ చేసినట్టున్నారు. ఎగ్జాక్ట్ గా సన్సెట్ ని ఆస్వాదిస్తున్నారు మొత్తం అందరు ఇక్కడ. ఇది ఇంకా ఈ ఫోర్ట్ ఎండింగ్. సో ఇది మనకి ఎగ్జాక్ట్ గా సింక్వేరియం ఫోర్ట్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మరిన్ని గోవా వీడియోలు అయితే వస్తుంది. ఓకే.